మేడం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ అన్నారు కదా, అంటే ఇక్కడ ఏముంటుంది, ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఇక్కడ ఒకసారి? ఇది మీకు ఆ వర్డ్ లోనే తెలిసిపోతుంది కదా, స్పీచ్ అండ్ లాంగ్వేజ్. ఎస్, సో స్పీచ్ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మాట్లాడడం. మాట్లాడడం. కానీ ఆ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. మనం నత్తి అంటుంటాము Yes. కొంతమందికి, అండ్ చిన్నప్పుడు త్వరగా మాటలు మాటలు రావట్లేదు. అండ్ వాళ్ళకి ఆ చెప్పినా కూడా కొంతమందికి కొన్ని లెటర్స్ ని పలకడం రాదు. ఇలాంటివన్నీ థెరపీస్ ఇక్కడే అవుతాయి. అండ్ కొంతమందికి ఏంటంటే హియరింగ్ ప్రాబ్లం వల్ల స్పీచ్ ఉండదు. సో దానికి కావాల్సిన ఎయిడ్ పెట్టేసి ఈ ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే Yes. మనిషి తన వాయిస్ తను వినకపోతే స్పీచ్ అనేది రావడం కష్టం. కష్టం. సో దాన్ని ట్రైన్ చేసి వాళ్ళని నార్మల్గా మాట్లాడేటట్టు చేయడం టార్గెట్ ఇక్కడ. ఎస్, అందులో ఇంకా కొంతమంది మాటలు వచ్చి కూడా హెడ్ ఇంజురీ అవ్వడము, స్ట్రోక్ అంటే పెరాలసిస్ అటాక్ రావడం, మాటలు పోతాయి. అలాంటి వాళ్ళకు కూడా విల్ గివ్ స్పీచ్ థెరపీ టు గెయిన్. Yes. సో చిన్న పిల్లలకి అవసరమే, పెద్దవాళ్ళకి కూడా. పెద్ద వాళ్ళకి కూడా అవసరమే. సో ఇక్కడ కమ్యూనికేషన్ పిరమిడ్ అని పెట్టారు. ఒక్కసారి బాగుంది. స్పీచ్, సౌండ్స్, ప్రాగ్మాటిక్స్, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. ఇది అదే సీక్వెన్స్ లో అవుతుందండి. Yes. మొత్తం ప్రోగ్రామ్ మొత్తం ఏదున్నా మనం ఏదైనా మనిషి ఎక్స్ప్రెస్ చేయకపోతే మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ వాళ్ళు గ్రో అవ్వడం కష్టం. మనిషి తను ఎక్స్ప్రెస్ చేసే స్టేటస్ ఉండాలి. అండ్ పిల్లల దగ్గర నుంచి అది రాలేదు అనుకోండి, వాళ్ళ గ్రోత్ ఆగిపోయినట్టే. సో దాన్ని మనం సెట్ చేయగలిగే కెపాసిటీ ఈ స్పీచ్ ట్రైనింగ్ తోటే Yes. ఉన్నట్టు. అంటే ఇక్కడ కూడా ఈ స్పీచ్ థెరపీలో కూడా ఏజ్ ఉంటుంది అంటే చిన్న బొమ్మలు కూడా కనబడుతున్నాయి మాకు, అంటే చిన్న పిల్లల దగ్గర అంటే నుంచి. ఇప్పుడు మీరే చెప్పండి, జనరల్ గా మాట అమ్మ అని ఫస్ట్ అత్త, తాత ఇవే వర్డ్స్ కదా వచ్చేది. Yes. అక్కడి నుంచే కదా మదర్ ఐడెంటిఫై చేస్తారు. సో అది రావట్లేదు అంటే అది ఏ ఏజ్ లో అయినట్టు? ఆల్మోస్ట్ Yes. అవునా, చిన్న ఏజ్ లో కదా. Yes. సో అక్కడ డిటెక్ట్ అయిన వాళ్ళని వీల్ స్టార్ట్ గివింగ్. దానికి స్పెషలిస్ట్ అంటే పీడియాట్రిక్ సపరేట్ గా, అడల్ట్ కి సపరేట్ గా, అండ్ దీంట్లో డిఫరెన్సియేషన్ చేస్తూ ట్రైనింగ్ ఉంటుంది. Yes. సెషన్స్ తీసుకోవడం.